జీకే డిజిటల్ న్యూస్. వైసీపీ జేసీఎస్ జిల్లా కన్వీనర్ శివరాం మనతో ఉన్నారు. ఆయన రానున్న మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా పార్టీకి గెలుపుకి తోడ్పాటు పడుతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. శివరావు గారు, వైసీపీకి మీరు జేసీఎస్ క్లస్టర్ కన్వీనర్గా ఉన్నారు. ఏ విధంగా పార్టీ గెలవాలని మీరు దోహదపడుతున్నారు? ఏ విధంగా శ్రమిస్తున్నారు? పొద్దున్న లేచినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్యాడర్తో పాటు నిమగ్నమై పార్టీలో అంటే జగనన్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయనేది ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు సాగుతున్నామన్నా. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు గెలుస్తాం. కుప్పలను కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. చెప్పండి. ఇక జనరల్గా మీరు యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నారు. మనం జనరల్గా యంగ్ పీపుల్కి జాబ్స్ అవి కావాలి. ఇప్పుడు మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎన్నికల హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ తీయలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి ఏం సమాధానం చెప్పు? జాబ్ క్యాలెండర్ తీయడం కాదన్నా, సచివాలయ వ్యవస్థ తెచ్చి గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్యంగా భావిస్తూ గాంధీ గారికి కన్న కళలను నిజం చేస్తూ ఎంతో ఎంపవర్మెంట్ తీసుకొస్తూ అంటే మ్యాన్ పవర్ని తీసుకుంటూ సచివాలయ వ్యవస్థలో మీరు నమ్మరన్నా వాలంటీర్ వ్యవస్థ పర్మనెంట్ ఉద్యోగాలు కానీ టెంపరీ ఉద్యోగాలు కానీ 1,20,000 ఉద్యోగాలు తెస్తే అందులో 35,000 వరకు సుమారు రెగ్యులరైజ్డ్ ఉద్యోగాలు ఉన్నాయని తెలుసా అన్న. చంద్రబాబు నాయుడు గారు 55,000 ఉద్యోగాలు ఇవ్వడానికి చచ్చి చెడి ముక్కి ములిగి ఇవ్వడం జరిగితే ఈ రోజున సుమారు వాలంటీర్లతో కలుపుకుంటే 2,50,000 నుంచి 3 లక్షల వరకు పైచీలకు ఉద్యోగాలు ఇప్పించారంటే ఇది ఎంపవర్మెంటే కదన్నా. ఈ రోజున యువతను కాపాడుతూ యువత ఖాళీగా ఉండకూడదు. 600 హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడికి ఓటేస్తారా? లేకపోతే మనం ఏంటంటే నిరుద్యోగ వృత్తి అని చెప్పి మోసం చేసి నెలకు 2,000 ఇస్తాము, ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు, మీ జాబ్ ప్రయత్నాలు చేస్తే ఇస్తామన్నారు. ఈ రోజున వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ఎంతోమంది యువతను 35 ఏళ్ళలోపు యువతని ప్రజల్లోకి పంపించి సేవామూర్తిగా మార్చిన నాయకుడు. ఆ 50 ఏళ్ళకి అతనే సుప్రీం అని ఆ యువతని అదేంటి చెడు మార్గంలో పయనించకుండా ఒక సేవా మార్గంలోకి యువతను తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. వాళ్ళకి సేవ చేస్తున్నట్టు కాకుండా గౌరవ వేతనం అనేది ఇచ్చి వాళ్ళకి రెస్పెక్ట్ అంటే మీరు పనిచేస్తున్నట్టు కాదు, మీకు ఇది గౌరవ వేతనం రానున్న రోజుల్లో నేను పెంచే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు అన్న. ఇంకా ఇక్కడ మీరు లోకల్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని గారి అండర్లో పనిచేస్తుంటారు. ఆయనకి ఏ విధంగా తోడ్పాటు పడుతున్నారు ప్రచారంలో? కానీ ప్రచారము అన్న ఇక్కడ వన్ సైడ్ రాజకీయం జరుగుతుంది అన్న. జగనన్న మా అందరికీ ఒకటే చెప్పాడు, ప్రజలకి మంచి జరిగితేనే నాకు ఓటేయమన్నాడు, లేకపోతే ఓటేయద్దు అన్నాడు. ఆ విధానంలోనే నాని గారు అధిష్టానాన్ని ఒప్పించి మరి ఏలూరుకు 33,000 ఇల్లులు తీసుకొచ్చిన నాయకుడు అన్న. అలాగే ఎంతోమందికి ఇళ్ల పట్టాలు అంటే ఎండోమెంట్ ల్యాండ్లో ఉండి ఇళ్ల పట్టాలు లేకుండా బీఫామ్లు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న కొన్ని వేల మందికి ఆయన హయాంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపించారన్న. అలాగే ఏరు పొంగిన ప్రతిసారి కడుపు చేతబెట్టి తుఫాను పాలిత కేంద్రాల్లో మీరు తలదాచుకునే పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజున గర్వంగా కాలరెత్తుకుని చెప్తున్నానన్నా నేను నానిగారి అభిమానాన్ని తెలియజేయడానికన్నా. ఎందుకంటే ఈ రోజున తుఫాను వచ్చినా వరద వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా మేము ధైర్యంగా కడుపు మీద చేసుకుని ఈ రోజున నిద్రపోతున్నామంటే ఇది నానిగారి చలవన్న. అంతేకాదన్నా ఈ రోజున గోదావరి నీళ్లు తాగుతున్నామంటే ఆనాడు వైఎస్ఆర్ గారితో పోరాడి ఒక పూట నీళ్లు ఉంటే రెండో పూట నీళ్ళు లేని పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజున 3 పూటల నీళ్లు అందించే పరిస్థితికి తీసుకొచ్చిన నాయకుడు నానిగారు అన్న. 100 ఎకరాలు మంచినీటి చెరువు తవ్విన నాయకుడు శ్రీ నానిగారు అన్న. అధిష్టానాన్ని ఒప్పించి మరి పేదవాళ్ళకి ఇల్లు అందజేయడంలో 33,000 ఇల్లు అందజేసిన నాయకుడు అన్న. అలాంటప్పుడు మేము ఓటు అడుక్కోవడానికి మేము దిగజార్చాల్సిన అవసరం లేదన్న. మా నాయకుడు చేసిన మంచి మమ్మల్ని గెలిపిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది. అదే ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నామన్నా. మీకు జరిగిన మంచిది అనిపిస్తేనే మీరు ఓటేయండి అని అడిగే ఇండియా మొత్తంలో నాకు మంచి జరిగితేనే ఓటేయండి అని అడిగే ఏకైక దమ్మున్న నాయకుడు వెనకాల పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతూ ప్రతిపక్షం ఇక్కడైతే ఏదైతే ఉందో కూటమి అభ్యర్థి బడేటి చంటి కానివ్వండి, జనసేన నుంచి రెడ్డెప్పల్ నాయుడు కానీ ఆ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని 2,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేగా ఉండి 3 times ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేగా ఉండి ఏలూరులో గోతులు కూడా పోడ్చలేకపోయారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించండి అంటే వారు అంటున్నారు. మీరేమంటారు దానికి? గోతులు పోడ్చాలంటే 2019 నుంచి 2021 వరకు కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్నే కాదు దేశాన్నే ఆల్ ఓవర్ ప్రపంచాన్ని
జిల్లాలనే అతలాకుతలం చేసిన పరిస్థితి దగ్గర నుంచి కేవలం 3 సంవత్సరాల పాలనలోనే ఎంత సంక్షేమ పథకాలు, కోవిడ్ సమయంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందకుండా లేకపోవడం అలాంటివి చేసిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. 2 సంవత్సరాలు జనాలు బయటకు రాలేదు రోడ్ల గురించి. ఎందుకన్నా పోనీ రోడ్లే అభివృద్ధి అనుకుంటే 2014 నుంచి 2019 వరకు రోడ్లు వేసి ఉంటే ఇప్పుడు మేము వేయాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు వేయలేదు, మమ్మల్ని వేయలేదని వేలొచ్చి చూపించడండి. అలాగే 2000 కోట్లు ఏవో అన్నారు స్కామ్లని, వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారా లేకపోతే వీళ్ళే కనుక్కొని? అలా నేను 100 చెప్తా చంటి గారి గురించి. అలా ఒకరికొకరు పర్సనల్గా దూషించుకుంటూ పోతే ప్రజలకి మనం ఏం మంచి చేసామో చెప్పాలి తప్ప దూషించుకుంటూ పోతే మేము అలాగే చెప్పుకోవాల్సి కూడా కూటమి అభ్యర్థి చంటి వస్తే ఏలూరులో సెటిల్మెంట్లు అవుతాయి, రౌడీజం పెరిగిద్ది, హత్యలు జరుగుతాయని కూడా వైసీపీ నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఉందంటారా? ఎందుకు లేదన్నా? 2014 నుంచి 2019 వరకు ఎంతమంది హత్యకు గురి అవ్వలేదన్నా? లాయర్ హత్యకు గురి అవ్వలేదా? మహానుభావులు ఎంతోమంది హత్యకు గురి అవ్వలేదా? బెదిరింపులు, సెటిల్మెంట్లు, బడి లేదు గుడి లేదు, ప్రతి చోట బార్లు, ఒకే బార్ లైసెన్స్తో 100 బెల్ట్ షాపులు, ఇల్లు లేదు స్కూల్ లేదు, ప్రతి చోట బ్రాంచీ షాపులు ఏర్పాటు చేసి ఏలూరు ప్రజల్లో ప్రతి కుటుంబంలో ఉన్న పెద్ద బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేని పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజున తప్పు చేయాలంటే ఇంటికి వెళ్ళి నిద్రపోయే లోపు నానిగారి పేరు తలుచుకునే పరిస్థితికి నానిగారు క్రమశిక్షణ రాజకీయం చేశారు కాబట్టి ఈ రోజున గుండెల మీద చేసుకుని ఏలూరు ప్రజలు నిద్రపోతున్నారన్న. చివరిగా వైసీపీ మన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళని ఎంత మెజార్టీతో గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు తెలిసినంత వరకు అంటే మేము గ్రౌండ్లో ఉంటాం కదన్న, 13,000 నుంచి 15,000 మెజార్టీ మధ్యలో వస్తుంది. అందుకని ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదన్న. ఇది మన ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆయన శర్వరం మనోగతం రానున్న ఎన్నికల్లో ఆళ్ళనాని హయాంలోనే ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, కూటమి అభ్యర్థి వస్తే కనుక ఏలూరులో గతంలో లాగా సెటిల్మెంట్లు, హత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీ 15,000 నుంచి 20,000 మెజారిటీతో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని గెలుస్తారని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.